ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కడుపుతో ఉన్నప్పుడే టిఫా స్కాన్ తీస్తారు కదా! దాని ద్వారా మనం ఈ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని గుర్తించొచ్చంటారా? ఆ పర్టిక్యులర్ టీఫా టైమ్‌లో? స్కాన్‌లో మనకి ఈ ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, ఓన్లీ ఫార్మేషన్. ఫార్మేషన్ ఆ! డిఫెక్ట్స్ అంతవరకు కనిపిస్తాయి. సో, మిగతావి ఇలాంటివి మనం ఖచ్చితంగా బేబీ బేబీ పుట్టిన పుట్టిన తర్వాతనే. తర్వాతే తెలుస్తాయి. అంటే చిన్న పిల్లలు మీరన్నట్లు ఆ చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు గుర్తించడం కష్టం అవుతుందేమో గదా! ఎంత లేదన్నా బయటకి మనకి వాపనేది కనిపిస్తుంది కనిపిస్తుంది గాబట్టి డెఫినెట్‌గా. వెంటనే సో, తీసుకెళ్తే డౌట్‌ఫుల్‌గా తీసుకొనే వస్తారు. అంటే డాక్టర్‌కి ఎలాగో దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళొచ్చే కంప్లెయింటే వాపు. వాపు. పొట్ట ఓకే. ఉబ్బరంగా ఉంది మేడం, కాళ్ళు వాపున్నాయి, సడెన్‌గా 2 రోజుల్లో బరువు పెరిగినట్టు అనిపిస్తుంది, మూత్రం తక్కువ చేస్తున్నారు. ఇలాంటివి డౌట్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే అందుకనే కిడ్నీస్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయాలి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా సస్పిషన్ ఉండాలి. సో, ఏ చిన్నపాటి స్వెల్లింగ్ కనిపించినా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యంగా అయితే ఇంపార్టెంట్. కళ్ళ దగ్గర వాపు ఫస్ట్ కనురెప్పల వస్తుంది. చుట్టూ వాపు, కళ్ళ వాపు, కొంతమందికి చాలా సివియర్‌గా ఉంటే ముఖం చుట్టూ వాపు కూడా రావచ్చు. ఓహోహో! ఆ తర్వాత కాళ్ళ వాపు, పొట్ట వాపు అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇంపార్టెంట్ చెప్పాను ఆల్రెడీ, నురుగు యూరిన్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హుహుహు. అండ్ మరి ఇప్పుడు ఈ పిల్లలకి జనరల్‌గా ఫుడ్ విషయంలో గాని ఏమన్నా పర్టిక్యులర్‌గా ఇది తినకూడదు, ఇది తినొచ్చు అని అది చెప్తూ ఉంటారా అండి? అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ పరంగా నేను చూసుకుంటే కొంచెం ఉప్పు అనేది తగ్గించాలండి. మనం తినే దాంట్లో అట్‌లీస్ట్ 5-10% తగ్గించాలి. ఎందుకనంటే అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు ఎక్కువ తింటే బాడీలో వాటర్ రిటెన్షన్, సోడియం రిటెన్షన్ వస్తుంది. సోడియం రిటెన్షన్ ఉప్పు అనేది సోడియం. సో, సోడియం రిటెన్షన్ అయితే దాంతో పాటు వాటర్ రిటెన్షన్ కూడా ఉంటుంది. సో, ఎస్పెషల్లీ స్వెల్లింగ్‌తో వచ్చినప్పుడు ఆ స్వెల్లింగ్ కంట్రోల్ అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ అనేది తగ్గించాలి. ఓకే. అంతే. ఆ! సో, సాల్ట్ అంటే జంక్ ఫుడ్డు, స్ట్రీట్ ఫుడ్ డెఫినెట్‌లీ కంట్రోల్ చేయాలి. ప్లస్ ఇంకోటేంటంటే మనం ఇలాగ స్టెరాయిడ్స్ అవి ఇచ్చినప్పుడు స్టెరాయిడ్‌తో పాటు ఆల్టర్‌నేటివ్ మెడికేషన్స్ కాంబినేషన్స్‌లో యూజ్ చేయకూడదు. ఆల్టర్‌నేటివ్ మెడికేషన్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. హోమియో కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఓకే. హెర్బల్ మెడికేషన్స్ కావచ్చు, ఏవైనా కాంబినేషన్‌లో ఇవ్వకూడదు. అంటే లిక్విడ్స్ తీసుకోవచ్చా? అంటే మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటర్ తక్కువ తాగాలి అవును. కొంతమంది చెప్తూ ఉంటారు. లిక్విడ్స్ నార్మల్‌గా అయితే కిడ్నీకి రెస్ట్రిక్ట్ చేయకూడదు. బట్ యెస్, వాపు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎక్స్‌ట్రా ఒక 2 కేజీస్ మనకి వాటర్ వల్ల ఉంది కాబట్టి, ఆ టైంలో నార్మల్ దానికంటే ఒక హాఫ్ లీటర్ అలాగా తగ్గించి తీసుకోమని చెప్తాము. ఆ వాపు తగ్గిపోతే ఎంత కావాలంటే అంత తాగొచ్చు. బట్ కిడ్నీస్ ప్రాపర్‌గా పనిచేయాలి, వాపు సమస్యలు లేవు అంటే కనీసం 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల దాకా అందరూ తీసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటండి మనం సకాలంలో గుర్తించడం ఇంపార్టెంట్ అనుకున్నాం కదా! అంటే ఒకవేళ గుర్తించడం లేట్ అయిపోయింది అంటే ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశం ఎంతవరకు అవును. ఉంటుంది? కరెక్ట్ క్వెషన్. చాలామంది పేషెంట్స్ వచ్చి మాట్లాడుతా ఉంటారు, పిల్లల తల్లిదండ్రులు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ కాదు. ఓకే. అది ఆ! కన్ఫర్మ్. ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మన కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ పూర్తిగా రక్తాన్ని ఫిల్టర్ చెయ్యకుండా ఉంచడం. కానీ నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో ఏమవుతుంది? ఫిల్టర్ పని చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది కానీ లీకేజ్ ఉంది. సో, నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఈస్ నాట్ ఈక్వల్ టు కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ రైట్. ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్‌కి సంబంధించినయి వేరే చాలా కారణాలున్నాయి. అవి వేరే ఉండొచ్చు. ఉండొచ్చు. బట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఈస్ నెవర్ ఈక్వల్ టు కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే. సో, ఇంకా ఎలాంటి వాటి వల్ల పిల్లల్లో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయంటారు? కిడ్నీ ఫెయిల్యూర్స్ పిల్లల్లో అంటే చాలా సీరియస్‌గా మనం చూసేవి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏమి రిస్క్ ఫ్యాక్టర్ లేదు. బట్ మనకి సమ్ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. అది మనం ట్రీట్ చేసిన తర్వాత ఒక 3 నెలల లోపు మొత్తం నార్మల్‌కి రావాలి. బట్ కొన్ని కారణాల వల్ల అది రాలేదు అని అనుకోండి 3 నెలల లోపు అది క్రానిసిటీగా మారుతుంది. క్రానిసిటీగా మారినప్పుడు అప్పుడు కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫిల్టర్ చేయకుండా జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే. అలాంటి కండిషన్స్ ఇప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. దానికి చాలా కారణాలున్నాయి. బట్ పిల్లల్లో మోస్ట్ కామన్‌గా మనం చూసేది ఏంటి అనంటే ఈ యూరిన్‌లో అడ్డు వస్తుంది అని ఫస్ట్‌లో హ్మ్. 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 చెప్పుకున్నాము. బ్లాక్స్ అలాంటివి ఉంటాయి. తొందరగా మనము గుర్తించి ఫస్టే దానికి ఏమి చేయకపోతే అలాంటివన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌కెళ్ళే అవకాశము ఉంటాయి. సో, అలాంటి పిల్లల్ని అప్పుడు పెద్దవాళ్ళకి చేసినట్టే డయాలిసిస్ చేస్తాము. కిడ్నీ మార్పిడి కూడా అవసరమైతే చేయాల్సిన పరిస్థితి ఉంటే చేస్తాం.
అంటే కిడ్నీ మార్పిడి అంటే ఇక్కడ జనరల్‌గా కిడ్నీ అదే మనం దాన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటేనే పెద్ద ప్రాసెస్. అది పెద్దవాళ్ళకే చాలా వరకు సక్సెస్ రేట్ తక్కువగా చూస్తూ ఉంటాము. చిన్న పిల్లలకి అసలు సాధ్యం అవుతుందా అండి? అది ఎంతవరకు తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది పిల్లల్లో డెఫినెట్‌గా చేస్తామండి. అన్ని రకాలు ఉన్నాయి. సక్సెస్ రేట్స్ బానే ఉన్నాయి. ఓకే. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత మనకి దాని సక్సెస్ రేట్ ఎలా ఉంది అని ఎవ్రీ ఇయర్ చూస్తాం. ఓకే. సో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుంది అనేది. యూజువల్‌గా పిల్లల్లో పేరెంట్స్ నుంచే తీసుకుంటాం. ఎందుకు అనంటే మ్యాచింగ్ పర్సెంటేజ్, జెనెటిక్ ఇవన్నీ గూడా చూస్తాం. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా పేరెంట్స్ పేరెంట్స్ నుంచే. ఉంటారు. అందులో ఏదన్నా ఇష్యూ ఉంది అనంటే అప్పుడు గ్రాండ్ పేరెంట్స్‌ని నెక్స్ట్‌గా తీసుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ మెంబర్స్ బట్ స్టిల్ కాబట్టి. ఏజ్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఏజ్ ఉంటుంది ఫ్యాక్టర్స్ కదా! కూడా ఉంటుంది. బట్ ఏంటి అనంటే 65 ఇయర్స్ వరకు కిడ్నీస్ బానే పనిచేస్తే వాళ్ళకి మనం సెలెక్ట్ చేసే డోనార్ అంటాం వాళ్ళని. వాళ్ళకి మేజర్ కిడ్నీ ఇష్యూస్ ఏమీ లేకపోతే వాళ్ళ కిడ్నీని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. చేయొచ్చు. సో యూజువల్‌గా ఒకసారి ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత 5 ఇయర్స్, 6 ఇయర్స్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా బానే ఉంటుంది. ఈ పిల్లలు స్కూల్‌కెళ్తారు, ఆడుకుంటారు, చదువుకుంటారు, లైఫ్ నార్మల్‌గా ఉంటుంది. బట్ కిడ్నీకి సంబంధించిన ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ పెడతాము. అవి మాత్రం కంటిన్యూగా వాడుకోవాల్సి కంటిన్యూ ఉంటుంది. అంటే లైఫ్ టైమ్. అవి లైఫ్ టైమ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే సక్సెస్ రేట్ ఉంటుందామండి నిజంగా? సక్సెస్ రేట్ బానే ఉంటుంది పిల్లల్లో. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఏజ్ వాళ్ళదైతే బావుంటది అంటూ ఉంటారు. నిజమేనా? పర్వాలేదా? అంటే 4 ఇయర్స్ నుంచి అయితే కొంచెం మనకి బాడీ బాగా ఇమ్యూనిటీ అది డెవలప్ అయ్యి ఉంటుంది. సో 4 ఇయర్స్ అండ్ అబోవ్ కొంచెం మనకి సక్సెస్ రేట్స్ బావుంటాయి. అలా అని చిన్న పిల్లల్లో చేయకూడదని కాదు. కండిషన్ పర్మిట్ చేస్తే చేయించొచ్చు. కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. డీల్ చేయాల్సి. అంటే ఇప్పుడు మీరు 4 ఇయర్స్‌కి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్ అనుకుందాం లేదా ఎవరో 40 ఇయర్స్ వాళ్ళు, 30 ఇయర్స్ వాళ్ళది. వీళ్ళకి ఆ స్పేస్ సరిపోతుందా? అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుందా ఉంటుంది. బాడీకి యెస్. అనేది ఇక్కడ స్పేస్ సరిపోతుంది. ఎందుకంటే మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు వేరే 2 కిడ్నీలు తీయము బేబీవి. దాన్ని వేరే ప్లేస్‌లో పెద్దవాళ్ళ కిడ్నీని వేరే ప్లేస్‌లో పెడతాం. ఓకే. ఆహా! ఓకే. సో బేబీకి ఓల్డ్ కిడ్నీస్ అలాగే ఉంటాయి. కొత్త కిడ్నీ పేరెంట్స్ నుంచి తీసింది వేరే ప్లేస్‌లో పెడతాము. సో అది సరిపడే అంత ప్లేస్ ఎంత కావాలో క్రియేట్ చేసి బాడీలో అక్కడే పెడతాం. సో ప్లేస్ ఇష్యూస్ జనరల్‌గా ఉండవు. అందుకే చిన్న పిల్లల్లో అంటే సపోజ్ 4 ఇయర్స్ అండ్ ఆల్ వాళ్ళకి ఓవరాల్‌గానే బాడీ ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద కిడ్నీ అకామిడేట్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది. సో అందుకని ఒక ఏజ్ లిమిట్‌కొచ్చిన తర్వాత మనము చేస్తాం. హుహుహు. సో, ప్లేసెస్ అంటే డిఫరెంట్ ప్లేస్ అన్నారు. అంటే ఎక్కడ పెడతారు? దానికి దగ్గరగా పెడతారా కిడ్నీస్‌కి? మన బొడ్డు ఉంటుంది కదా! అంబ్లికస్ అంటాం దాన్ని. దానికి పక్కన ప్లేస్ క్రియేట్ చేసి పెడతాం. బికాజ్ మాక్సిమం స్పేస్ అక్కడ అవైలబుల్ అక్కడే ఉంటుంది ఉంటుంది. కాబట్టి. అండ్ వాళ్ళు కంప్లీట్‌గా ఎదిగేసరికి అంటే 18 ఇయర్స్, 20 ఇయర్స్ వచ్చేసరికి మళ్ళీ ఏమైనా మార్పు చేయాల్సి ఉంటుందా? కంటిన్యూ అలాగే చేయొచ్చా? యూజువల్‌గా ఆ కిడ్నీ బానే పనిచేస్తుంది అనంటే దాంతోనే అంతా లైఫ్ సెటిల్ అయిపోతుంది. బట్ ఎక్కడన్నా మనకి అది రిజెక్ట్ అయ్యింది అని ఏదన్నా వస్తే మాత్రమే సెకండ్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఆలోచించాల్సి అంటే ఉంటుంది. మీ రెగ్యులర్ చెకప్‌లో అది చెకప్‌లో తెలిసిపోతుంది యెస్. అంటారు. సో, మనం రెగ్యులర్‌గా మంత్లీ, 2 మంత్లీ టెస్టులు చేస్తా ఉంటాము. దానికి సంబంధించిన రిజెక్షన్స్‌కి ఏమేమి చూడాలో చూస్తా ఉంటాం. సో అలాంటివి ఏదన్నా డౌట్‌ఫుల్‌గా ఉంటేనే అలాంటి సిట్యుయేషన్. లేదు అంటే లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.